ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 1. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం యోబు గ్రంథం 20 మరియు 21 అధ్యాయములు, సాయంత్రం అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 24 నుండి 48వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కృప మీకు తోడై ఉండునుగాక. ఎల్లప్పుడూ ఆయన రెక్కల నీడలో మనం ఉండడం అది మనకెంతో క్షేమం. ఈ లోకంలో క్షేమాన్నిచ్చే చోటు లేకపోతే ఇంకా మరేదైనా కోట దుర్గం ఏమీ లేదు. ఒక విశ్వాసికి ఈ లోకంలో క్షేమకరమైన చోటు లేదా స్థలం ఏమిటో తెలుసా? అది ప్రభు యొక్క రెక్కలు. ఆయన రెక్కల క్రింద గొప్ప నెమ్మది ఉంది, ఆదరణ ఉంది, సమాధానం ఉంది, సంతోషం ఉంది. ఇంతవరకు నీవు క్షేమంగా ఉన్నావంటే ప్రియ దేవుని బిడ్డ, ఆయన రెక్కలే నిన్ను కాపాడుతూ వస్తున్నాయి. ఆయన వాగ్దానాలు మీకు ఉండనే ఉన్నాయి. రాత్రి వేళ కలుగు భయమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. ఎంత మంచి వాగ్దానం! దేవుని వాగ్దానాలు అవి పరీక్షింపబడి పరీక్షకు గురి అయిపోయి అవి తాజాగా తమ యొక్క ఉనికిని కోల్పోకుండా నిలిచిన వాగ్దానాలు. ఆ వాగ్దానాలు మనం గుడ్డిగా నమ్మొచ్చు. మనుషుల మాటల్ని మనం చాలా పరిశోధించి వెనక ముందు ఆలోచించి నమ్మాలేమో, కానీ దేవుని వాగ్దానాల్ని ఉన్న పలంగా మీరు నమ్మడానికి మీకు ఆస్కారం ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయం ఒక అద్భుతమైన రీతిలో ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఇది ఒక క్రొత్త మాసం. గడిచిన జూన్ మాసం అంతా కూడా దేవుడు ఆశ్చర్యకరంగా నిన్ను కాపాడాడు, నీ అవసరాలు తీర్చాడు, నిన్ను ఆదరించాడు, నిన్ను స్వస్థపరిచాడు, నీకు సమాధానాన్నిచ్చాడు. అప్పుల వేదనలో నీవు ఆలోచించి అలసిపోతున్న ఆ తరుణంలో మెల్లనైన స్వరంతో నీ వద్దకొచ్చి, బిడ్డా, నీ హృదయాన్ని కలవరపడనియొద్దు, నేను నిన్ను అనాథనుగా విడువను, నీతో కూడా ఉన్నాను, నీతో కూడా వస్తున్నాను అని ఒక అద్భుతమైనటువంటి ఆ స్వరాన్ని మీరు బహుశా విని ఉన్నారేమో. ఇదే ఒకవేళ మీ అనుభవమేమో. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన హస్తాలు ఈ రోజుకి నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆయన నీడలో ఈ జూలై నెలంతా కూడా ఉండడానికి మీరు సిద్ధపడండి. కేవలం ఈ ఒక్క మాసమే కాదు సుమా, మీ బ్రతుకు కాలమంతయు ఆయన రెక్కల నీడలో మీరు సేద తీరండి, విశ్రాంతి నొందండి. ఈ నెల మీకు అద్భుతాలు జరుగు నెల. దేవుని చేతి నుండి మేలులు సమృద్ధిగా అనుభవించే నెల. ఈ నెల దేవుడు కృపా వాత్సల్య పూర్ణుడై మీ తట్టు తిరిగి మీకు మేలు చేయాలని ఉద్దేశిస్తున్నాడు. అయితే ఒక్క మాట, దేవుడు ఈ మాసమంతా కూడా ఆయన ప్రణాళికను అనుసరించి
మీ జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యములు మీ ఎడల చేయడానికి, మీ అవసరాలను తీర్చడానికి ఆయన కోరుతున్నాడు. నా సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థించండి. ప్రార్థనయే జీవం, ప్రార్థనయే జయం. పూర్వకాలపు భక్తులు ఇలా పాడుకున్నారు. దానియేలు ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం ఎలా ముమ్మారు ప్రార్థన చేశారో మీకు వీలైతే ఈ 3 పూటలు ప్రార్థన చేయండి. కొంత సమయమైనా మీరు తీసుకొని ప్రభు ఎదుట మీరు నిలవండి. ఒకవేళ మీకు అది సాధ్యం కాకపోతే ఉదయ సాయంకాలాలు తప్పకుండా మీరు ఆయన సన్నిధికి పరిగెత్తుకొని వెళ్ళండి. ఈ సందర్భంగా దైవజనుడైన చీకటి ఖండమైన ఆఫ్రికాకు వెలుగును తెచ్చిన ఒక మిషనరీ డేవిడ్ లివింగ్స్టన్ గారి గురించి ఒక చరిత్రకారుడు ఏం చెప్పాడో మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. డేవిడ్ లివింగ్స్టన్ అతడు ప్రార్థనలో నడిచాడు. డేవిడ్ లివింగ్స్టన్ ప్రార్థనలో మోకరించి పరలోకం చేరుకున్నాడు. అవును దేవుని బిడ్డలారా, ప్రార్థనయే ఊపిరిగా కలిగిన ఆ దైవజనుడు విస్తారమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి విజయం పొందాడు. ఆయన ద్వారా ఖండం ఆశీర్వదించబడింది. మీరు కూడా ప్రార్థన ఆత్మ కలిగి, అట్టి తీవ్రత కలిగి మీరు దేవుని సన్నిధిలో పెనుగులాడండి. మీరు ఎన్ని ప్రణాళికలు వేసినా, మీరెన్ని కార్యక్రమాలు నిర్వహించినా మీకు గనక ప్రార్థన జీవితం లేకపోతే నా ప్రియ సహోదరుడా, సహోదరి, మీ జీవితం గాలి తీసిన బెలూన్ వలె మారిపోతుంది. టైరులో గాలి ఉంటేనే అది ముందుకు పరిగెత్తుతుంది. బండిలో ఇంధనం ఉంటేనే అది చక్కగా తన మార్గంలో సాగి వెళ్తుంది. నావలో కూర్చొని తెడ్డు వేస్తేనే ముందుకు కదిలిపోతుంది. తెడ్డు లేని నావ, నీరు లేని బావి, గాలి లేని టైరు, ఇంధనము లేని ఒక బండి ఎలాగో ప్రార్థన లేని నీ జీవితం కూడా అలాగే. కనుక ఈ మాసం ప్రార్థన మాసంగా పెట్టుకోండి. అంటే ఇంకెప్పుడు ప్రార్థన చేయొద్దు, మరి ఏ నెలలో కూడా మీరు ప్రార్థన చేయొద్దు అని చెప్పట్లేదు. కానీ ఒక ప్రత్యేకమైన రీతిలో ఈ నెల, ఈ జూలై మాసం ప్రార్థనకు కేటాయించుకోండి. అద్భుతాలు మీ గుమ్మాల ముందుకు వస్తాయి. ఆశ్చర్యంతో మీరు కళ్ళు పెద్దవి చేసి ఆనందిస్తారు. నా దేవుడు ఎంతో గొప్పవాడు అని కేకలు వేస్తారు. అటువంటి శుభకరమైనటువంటి మాసముగా దేవుడు ఈ నెల మీకు చేయునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మమ్మలను క్రొత్త నెలలోకి మీరు ప్రవేశపెట్టినందుకు వందనాలు. మా దేవా, దినములు, మాసాలు, సంవత్సరాలు మా జీవితంలో ఇట్టే గడిచిపోతున్నాయి. కానీ మేము ఆశించిన స్థాయిలో జీవించలేకపోతున్నాం. తండ్రి, నిరీక్షణ అయితే మాకు ఉన్నది, కానీ దాన్ని కొనసాగింపచేసుకోవడానికి మాకు శక్తి చాలడం లేదు. మమ్మల్ని బలపరచండి. మా దేవా, ఈ జూలై నెలంతా కూడా ప్రార్థన మాసముగా మేము కలిగి ఉండి అద్భుతాలు పొందు మాసముగా మాకు దీనిని ఆశీర్వదించుమని, మా జీవితంలోకి తెమ్మని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.